మత్తయి సువార్త 5వ అధ్యాయము 33-37 చదువుకుందాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవల్లని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చెయ్యలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. లేక కింద మనం చూస్తే కీడు నుండి పుట్టినది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అంతకు మించి మరొక ఆలోచన మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి. నిలువెచ్చగా ఉంటే దేవుడు ఏమాత్రం కూడా నిన్ను ఆమోదించాడు. దేవుని కొరకు కఠినమైన నిర్ణయం చేసుకోవాలి. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కు చూసేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఒకసారి దేవుని కొరకు నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మన నిర్ణయాలు మారిపోకూడదు. ఒకవేళ మన నిర్ణయాలను అలా మార్చుకుంటూ చపల చిత్తులంగా ఉన్నట్లయితే దేవుడు మనలను విసర్జిస్తాడు అనే విషయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవదొకియ సంఘం విషయంలో యేసు ప్రభువారు చెప్పిన మాటలో నుండి మీకు తెలియచేయడం జరిగింది. మరొకసారి ఆ వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. ఉమ్మివేయడం అంటే అర్థం ఏంటి? నిన్ను విసర్జించాలనుకుంటున్నాను, విడిచిపెట్టేయాలనుకుంటున్నాను, నిన్ను వదిలించుకోవాలనుకుంటున్నాను. మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతకు తగినట్టుగానే మనం జీవించాలి. ఆ పరిశుద్ధతకు ఏమాత్రం తగ్గినా దేవుడు మనలను ఆమోదించడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాం, పాపం విడిచిపెట్టాం, ప్రభు కొరకు నడవాలనుకుంటున్నాం. అటువంటప్పుడు మీరు బాప్తిస్మం కావాలి అంటారు. అప్పుడు నేనేం చేస్తాను? మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు దానికి సమాధానం చెప్తారు. ఆ తర్వాత సంఘం ముందు అడుగుతాను, అప్పుడు సమాధానం చెప్తారు. బాప్తిస్మం ట్యాంకులో నిలబెట్టి ఇంకా ఇచ్చే ముందు కూడా మరొకసారి అడుగుతాను, అప్పుడు కూడా మీరు అవునని సమాధానం చెప్తారు. ఆ తర్వాతే మీకు బాప్తిస్మం ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే, మీరు దేవుడు ముందు ప్రమాణం చేశారు, దేవుడు ముందు మీరు ఒక మాట ఇచ్చారు. ఆ మాటకు మీరు కట్టుబడి జీవించాలి. దేవునికి మాట ఇవ్వడం ఒడంబడికలో భాగం. నువ్వు ఆయన బిడ్డగా ఉంటానని కనుక నిర్ణయం చేసుకుంటే ఆయన నీ తండ్రిగా ఉండడానికి నిర్ణయం చేసుకుంటాడు. నువ్వు ఆయన దాసునిగా దాసురాలుగా ఉండడానికి నిర్ణయం చేసుకుంటే ఆయన నీ యజమానిగా ఉండడానికి నిర్ణయం చేసుకుంటాడు. నువ్వు ఆయన గొర్రెగా ఉండడానికి ఇష్టపడితే ఆయన నీ కాపరిగా ఉండడానికి నిర్ణయం చేసుకుంటాడు. నువ్వు ఆయన రాజ్య సభ్యుడిగా ఉండడానికి నిర్ణయం చేసుకుంటే ఆయన నీ రాజుగా నిన్ను భద్రపరచడానికి, పరిపాలించడానికి, నిన్ను పరిరక్షించడానికి, నీకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి తనను గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడు, తనను తృణీకరించి వారు తృణీకారం పొందుతారు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు సమూయేలుకు తెలియజేస్తున్నటువంటి వచనాలలో ఆ మాట స్పష్టంగా చెప్పాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మనుషుల ముందు నా గురించి ఎవడు ఒప్పుకుంటాడో వాడి గురించి పరలోకంలో నా దూతల ముందు కూడా నేను ఒప్పుకుంటాను అని చెప్పాడు. కాబట్టి ఇది పరస్పర ఒడంబడిక. నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను నా బిడ్డగా చేసుకుంటాను, నిన్ను దీవిస్తాను అని యేసు ప్రభు ఎక్కడ చెప్పబోవటం లేదు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నీకు ఉచితంగా పాపక్షమాపణ ఇస్తాడు, ఉచితంగా నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు, ఉచితంగా నీకు పరలోక రాజ్య భాగ్యం ఇస్తాడు. ఇవన్నీ ఉచితంగా ఇస్తాడు. కానీ ఆ ఉచితంగా ఇవ్వటానికి కూడా నీ నిర్ణయం చాలా ప్రాముఖ్యం. నువ్వు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు యేసు ప్రభువుని నీ నోటి ద్వారా 10 మందిలో నా ప్రభు అని ఒప్పుకొని రోమపత్రిక 10:9 ప్రకారంగా ఆయనను నీ హృదయమందు విశ్వసించాలి, ఒప్పుకోవాలి నోటితో. అందుకే యోహాను సువార్త 1:14 తన్నెందరు అంగీకరించిరో, నువ్వు ఆయనను అంగీకరించాలి, ఆయన నామమును ఒప్పుకోవాలి, ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి, ఆయనకు దాసోహం అవ్వాలి. అప్పుడే ఆయన కృపా కనికరములు నీపై విస్తరిస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వానిని కృప ఆవరించుచున్నది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నాయి అంటాడు 32వ కీర్తనలో. నీకు దేవుని కృప కావాలి అనుకుంటే
ఆయన పట్ల భయభక్తులు చూపించాలి. ఆయనకు నీ జీవితం అప్పగించుకోవాలి. ఆయన ఆధిపత్యానికి ఒప్పుకోవాలి. ఆయన పాదాల చెంత కూర్చోవడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆయన స్నేహంలో కొనసాగడానికి ఇష్టపడాలి. అంతేగాని నువ్వు రక్షించబడాలంటే పలానా నోములు వ్రతాలు చేయి, నీకు పాపక్షమాపణ కావాలంటే పలానా బలి అర్పణలు అర్పించు, నీకు పరలోక రాజ్యం కావాలంటే నీ నుంచి ఏమీ కోరడం లేదు. నువ్వు ఆయనకి ఏమీ ఇవ్వలేవు. ఆయనకేమీ ఇచ్చి నువ్వు ఆయన రుణం తీర్చుకోలేవు. నిన్ను ఒకటే అడుగుతున్నాడు, నువ్వు నా మాట వింటావా? నా బిడ్డగా కొనసాగుతావా? నాతోనే ఉంటావా? అంతకుమించి నిన్నేం అడగట్లేదు. ఒక పేషెంట్ను బాగు చేయాలంటే వాడు డాక్టర్ దగ్గర ఉండాలి. అలాగే నిన్ను బాగు చేయాలంటే నువ్వు దేవుని దగ్గర ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం నీది కానీ దేవునిది కాదు. మనం ఏమనుకుంటామంటే నిర్ణయం దేవునిది, వాగ్దానాలు దేవునివి, నా మట్టుకేంటి, నాకు కావలసినప్పుడు వెళ్ళి వస్తాను అనుకుంటా. అది తప్పు. నిర్ణయం ఎప్పుడు నీదే. ఆయన రెక్కల చాటునుంటావా, ఆయన చేతుల గాయాలు రేపి ఆయన రెక్కల దాటి బయటికి వెళ్ళి చచ్చిపోతావో నీ చేతుల్లోనే ఉంటుంది. నిన్ను ఎప్పుడు కూడా ఆయన నిర్బంధించడు. దేవుడు నిర్బంధమైనటువంటి ప్రేమ కలిగిన వాడు కాదు. తల మీద తుపాకీ పెట్టి నన్ను ప్రేమిస్తావా, నన్ను పెళ్లి చేసుకుంటావా, లేకపోతే చస్తావు అని బెదిరించే నిర్బంధపు ప్రేమ కాదు ఆయన. సిలువ నిర్బంధపు ప్రేమ కాదు. సిలువ దేవుని త్యాగాన్ని నీ ముందు ప్రదర్శిస్తుంది, బలవంత పెట్టట్లేదు. బలవంత మత మార్పిడి అనేది క్రైస్తవ్యానికి అస్సలు సూట్ అవ్వదు. యేసుక్రీస్తు సిలువ ఎవరిని బలవంత పెట్టడం లేదు. మౌనంగా ఆ సిలువ పైన కన్నీళ్లు కారుస్తూ తన ప్రజల పాపాల కొరకై దేవుని సన్నిధిలో పాపక్షమాపణ కొరకై ప్రార్థన చేస్తూ బలహీనుడుగా, దీనుడుగా సిలువలో వేలాడుతున్నాడు. అంతేగాని ఒక కత్తి పట్టుకొని వెనకాల వచ్చి నువ్వు నన్ను సేవిస్తావా, పూజిస్తావా, లేక చస్తావా అని నిన్ను బెదిరించడం లేదు. ఇది నిర్బంధపు ప్రేమ కాదు, నిర్బంధపు సేవ కాదు. నిర్బంధముతో దేవుడు నిన్ను బలవంత పెట్టాలని ట్రై చేయట్లేదు. సిలువ మౌనంగా నీ ముందు కనపడతా ఉంది. ఆ సిలువలో యేసుక్రీస్తు దీనంగా కనపడుతున్నాడు. అటువంటి దీనుడు, అటువంటి సాత్వికుడు, అటువంటి నిష్కల్మషుడు, అటువంటి అత్యధికమైన ప్రేమ కలిగిన వాడు నువ్వు ఆహ్వానిస్తే తప్ప నీ జీవితంలోకి రాడు. నువ్వు ఆయన పట్టుకుని ఉండాలి, ఆయన నిన్ను పట్టుకోవడం కాదు. నువ్వు ఆయన చెంత చేరాలి, ఆయన నీ దగ్గరికి రమ్మని కోరడం కాదు. నువ్వు ఆయన కాళ్ళ వేళ్ళ పడాలి. ఇందాక నేను చెప్పాను, లూకా సువార్త 7వ అధ్యాయం చివరి వచనాల్లో ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాలపై పడింది. ఆమె కన్నీరు కారుస్తూ ఉంది, ముద్దులు పెట్టుగా ఉంటా ఉంది, ఏదో చెప్పుకుంటా ఉంది. నన్ను ప్రభు క్షమిస్తే చాలు, నేను ఇంకెప్పుడు ఆ పాపం జోలికి వెళ్ళను. ఆ అవమానాలు చాలు, ఆ అవహేళన చాలు, అందరితో అపనిందలు చాలు, వాళ్ళ చేతిలో గాయపరచబడడం చాలు. ఇక నాకు ఆ జీవితం వద్దు, నాకు ప్రభు ఆయనతో సహవాసం ఇస్తే బాగుండు అని ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఆయన అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, వెళ్ళిపోను అన్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించిందే కనుక ఆ విస్తార పాపలు క్షమించబడ్డాయి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ వ్యభిచారం చేసిన స్త్రీని అన్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, ఇంటికి వెళ్ళిపోను, ఇంకెప్పుడు పాపం చేయకు. ఎంత గొప్ప దేవుడు! ఏ రోజున నువ్వు దేవుని కొరకు నిలవాలని నిర్ణయించుకుంటావో ఆ రోజున వెంటనే దేవుని వాగ్దానాలు నీ పైన కుమ్మరించబడ్డం ప్రారంభమవుతుంది. ఎవడో పాట రాశాడు, స్తుతి ఆరాధనల పైకి వెళుతూ ఉంటే ఆశీర్వాదాలు కిందికి దిగి వస్తాయట అని. కానీ ఆ మాట ఎంతవరకు సత్యమో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన బైబిల్లో, నాకు తెలిసిన వాక్య ప్రకారం అయితే నువ్వు దేవుని కొరకు తీర్మానించుకొని దేవుని కొరకు నువ్వు నిలబడినంత కాలం దేవుని కృప నీపై ఆవరిస్తూనే ఉంటది. దేవుని ఆశీర్వాదాలు నీపై కుమరించబడతానే ఉంటాయి. 115వ కీర్తనలో మనం చూస్తాము, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. 115వ కీర్తన 13వ చరణంలో నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అంతేగాని ఆయనను ఆరాధిస్తే ఆశీర్వాదాలు వస్తాయని నేనైతే అనుకోవడం లేదు. దేవుడికి నీ విధేయత అవసరం లేదు, నీ పాటలు చాలు, దేవునికి నీ పరిశుద్ధ జీవితం అక్కర్లేదు, నువ్వు ఆయనకి తెచ్చే కానుకలు చాలు, నీ దేవునికి నీ వినయ విధేయతలు అవసరం లేదు, ఆ దేవుడి కోసం నువ్వు చేసే ఆడంబరాలు చాలు అని బైబిల్ చెప్తున్నట్టుగా నాకైతే తెలియదు. నాకు తెలిసిన బైబిల్ విధేయతను, విశ్వాసాన్ని, దేవుని పట్ల నిబద్ధతను ప్రేరేపిస్తుంది. మార్త మరియ లాజరు ఇంటికి యేసుక్రీస్తు తరచూ వెళుతున్నప్పుడు ఆయన మరియను కొనియాడాడు. ఎందుకంటే ఆ మరియ ఆయన పాదాల చెంత కూర్చొని నేర్చుకోవడానికి ఇష్టపడింది. దేవుని పాదాల చెంత కూర్చోమంటే ఇబ్బందిగా ఉంటుంది, కానీ దేవుని కొరకు నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అంటే భలే చేసేస్తాం మనం. మీరే కాదు, ఎవరైనా చేస్తారు. కొన్ని చోట్ల మీటింగుల్లో లక్షల రూపాయలు అవుతాయి. ఆ మీటింగులకి డబ్బులు ఎలాగొస్తాయి అబ్బా అనుకుంటున్నాను. మా చర్చికి ప్లాస్టింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేవు అంటే క్రైస్తవులందరూ అలా లేరు. ఎందుకంటే
దేవుడికి నువ్వు ఇవ్వి అని బోధిస్తున్నారు. దేవుడి కొరకు నువ్వు బ్రతుకు అని బోధించట్లేదు. ఇవ్వడం బోధించారు గనక మీటింగ్కి వస్తారు, చాలా భక్తిగా కూర్చుంటారు, కానుకలు ధారపోసేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి జీవితాలు ఆలియే. వారంలో చీటీలోళ్ళ దగ్గర అబద్ధాలు ఉంటాయి, వడ్డీ వ్యాపారాలు ఉంటాయి. ఆ వారంలో కొంతమందితో గొడవలు వచ్చినప్పుడు బూతులు మాట్లాడుతూ గొడవగలడం ఉంటుంది. కొన్ని వ్యాపారాలలో మోసం చేయడం ఉంటుంది, అబద్ధాలతో బ్రతకడం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది ఎవరికి అభ్యంతర కారణం కాదు. ఎందుకు అంటే చెప్పే బోధకుడికి వాళ్ళ తీర్మానంతో సమస్య లేదు. దేవుడికి వాళ్ళు ఏమి ఇచ్చారు, నేను ఎంతగా బాగున్నాను అనేదే చెప్పే బోధకుడికి అవసరం. వినేవాళ్ళకు కూడా మేమెంత దేవుని కోసం బ్రతుకుతున్నాం అనేటువంటి ఆలోచన అక్కర్లేదు. మేము దేవునికి ఏదైనా ఇచ్చామా లేదా, ఇవాళ మీటింగ్కి వెళ్ళామా లేదా, కాసేపు కూర్చున్నామా లేదా, అయిపోయింది. ఒక వారం అంతా మన ఇష్టం. ఈ భక్తి ప్రపత్తులే అన్ని మతాల్లోనూ ఉన్నాయి. కొద్దిసేపు దేవుడికి సంబంధించిన పూజలు చేస్తారు, ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. కానీ యేసు ప్రభు కొరకు నువ్వు చేసుకునే తీర్మానం చర్చకు మాత్రమే సంబంధించింది కాదు, అది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. బాప్తిసం రోజు నువ్వు తీసుకున్న తీర్మానం నీ యావత్ జీవితానికి సంబంధించింది. అందుకే నేను అడుగుతాను, అక్కడ మరణం వరకు నమ్మకంగా ఉంటావా? ఉంటాను అంటారు, అంతే. మళ్ళీ నెక్స్ట్ నెల నుంచి కనపడరు. చాలామంది బాప్తిసం తీసుకున్న నెల రోజులు భలే ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ అడ్రస్లు ఉంటారు, కనపడరు అసలు. మన మాటలు ఎలా తప్పిపోతుంటాయో. అందుకే అంటున్నాడు, నువ్వు అప్రమాణము చేయక. నీ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అప్రమాణం చేయడానికి వీల్లేదు. అప్రమాణం చేస్తే దేవుడు నిన్ను ఆమోదించడు. లేవికాండం 19:12, ద్వితీయోపదేశకాండం 23:23లో ప్రమాణాలు ఎలా ఉండాలో, ప్రమాణాలు ఎలా చేయాలో స్పష్టంగా బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ అప్రమాణం గురించి మాట్లాడుతుంది. దేవుని పేరట చేయబడకుండా వేరే విషయాల ద్వారా చేయబడుతున్న ప్రమాణాల గురించి మాట్లాడుతుంది. క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఏ రకమైన ప్రమాణాలపై ఆధారపడకుండా తమ నిజాయితీని కాపాడుకుంటూ, తమ సంభాషణను నిష్కపటంగా నిందారహితంగా ఉంచుకుంటూ, తమ స్వభావంలో సత్యవంతులుగా జీవించాలని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నారు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన స్వభావం సత్యవంతమైనదైతే, అంటే మన మాట ఒకటి బ్రతుకు ఒకటి లేదు, మనం కరెక్ట్గానే అన్నమాట ప్రకారంగా బ్రతికే వాళ్ళమైతే మన మాటలు స్వచ్ఛంగా నిష్కపటంగా ఉంటాయి. కేవలం ప్రమాణాలు అవసరం లేదు. అవతల వాడిని నమ్మించడానికి ఒట్టేస్తారు. వీడికి నిజంగా చేయాలనుకుంటే ఒట్టేయాల్సిన అవసరం ఏముంది? ఒట్టేస్తున్నావంటే అక్కడ ఏదో అబద్ధం ఆడుతున్నావు అనేది అర్థం. అందుకే యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పారు, మీరు ఒట్టు పెట్టుకోవద్దు. కేవలం ప్రమాణాలతో మాత్రమే తమ నిజాయితీ నిరూపించుకోవాలని ప్రయత్నం చేయడం అవివేకం. నమ్మబలికే మాటలు ఒక వ్యక్తిని నీతిమంతునిగా స్థాపించలేదు. ఎదురుగా చాలా నమ్మబలికాడు, నేనున్నాను నీకు, నేను ప్రాణం ఇచ్చేస్తానన్నాడు. కానీ సమయం వచ్చేసరికి ఆడు కనపడలేదు. వాడు నమ్ముతావు నువ్వు? మాటలతో ఏ మనిషిని కూడా మనం అంచనా వేయకూడదు. కొంతమంది మాటలు కమ్మగా నమ్మబలికే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, నాయకులు భలే కమ్మని కబుర్లు చెప్తారు. అందుకే సామెతల గ్రంథం 10:19 ఒక మాట ఉంది, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. ఊరికైనా మాట్లాడుకో, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి తన మాటలతో మనలను మంత్రముగ్ధులుగా చేస్తున్నట్లయితే మనం ఆ మనిషిని అనుమానించాల్సిందే. వీడు బాగా మాట్లాడుతున్నాడు అనుకున్నావంటే వాడు నిన్ను మోసం చేస్తున్నాడని జాగ్రత్త పడు, జాగ్రత్తగా ఉండు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలని మత్తయి సువార్త 5:20లో యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేశారు కదా. కాబట్టి అటువంటి నీతి ఎలా ఉంటుంది అని బోధించడానికి ధర్మశాస్త్రములోని 6 ఉదాహరణలను ఆయన తీసుకొని ప్రస్తావించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిది నరహత్య చేయవద్దు, దాన్ని వివరించాడు. రెండవది వ్యభిచారం చేయవద్దు, దాన్ని వివరించాడు. నీ వైవాహిక జీవితం నిబద్ధతతో ఉండాలి, దాని గురించి మాట్లాడాడు. ఇప్పుడు 4వదిగా నీ ప్రమాణాలు కూడా సరిగ్గా ఉండాలని దీని గురించి మాట్లాడుతున్నాడు. 33వ వచనంలో మీరు విన్నారు కదా అంటున్నాడు. 34వ వచనంలో నేను చెప్పినది ఏమనగా అంటున్నాడు. అంటే మీరు విన్నది మీ ప్రమాణం కాకూడదు, మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కాకూడదు, మీరు విన్నది కాదు. అందుకే యేసుప్రభువు వారు పూర్వీకులతో చెప్పబడిన మాట కాదు, దాదాపు 6 సార్లు అన్నాడు. ఇలా చెప్పుకున్నారు కదా మీ వాళ్ళు, ఎవడో చెప్పుకున్నది, ఎవరో అనుకున్నది మనకు ప్రమాణం కాకూడదు. పూర్వీకులతో ఆర్కయోస్, ఆర్కే అంటే ఆరంభం, మొదటి నుండి ఈ పద్ధతి ఉన్నది కదా, అది కాదు మీకు కావలసింది.
ప్రభువు ఏం చెప్పాడు, వాక్యం ఏం చెప్పింది, అది కదా మీకు ప్రామాణికం. అప్రమాణములు, తప్పుడు ప్రమాణాలు. తిమోతి మొదటి పత్రిక 1:9 ఇటువంటి మాటే కనపడుతుంది. అప్రమాణికులకు, ధర్మశాస్త్రం ఎవరికి నియమించబడింది? అప్రమాణికులకు. ఎవడు మాట ఇచ్చి తప్పుతాడో వాడికి పలానా శిక్ష విధించమనే ధర్మశాస్త్రం చెప్పింది, కానీ మాట వినే వాడికి రూల్స్ ఎందుకు? మోసం చేయట్లేదండి. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మోసం చేయొద్దురా బాబు అని చెప్పడం అనవసరం. వాడు ఎలాగో మోసం చేయడు, వాడు నిజాయితీపరుడు, వాడు అబద్ధాలు ఆడు. నువ్వు అబద్ధాలు ఆడొద్దని వాడికి చెప్పడం అనవసరం. నువ్వు అప్రమాణం చేయొద్దు అంటే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఏం చేసేవారంటే, ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవునికి కొన్ని అర్పణలు అర్పించాలి. దేవుని సందులో మొక్కుబళ్ళు కూడా చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మొక్కుబళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి. 50వ కీర్తన 14వ చరణంలో కీర్తనకారుడు అంటాడు, నీ దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లింపు. ఆరాధనలో మొక్కుకోవడం అనేది కీలకమైనటువంటి ఘట్టంగా ఉండేది. ఇప్పుడు కూడా మన వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు కదా దేవాలయాలకు వెళ్ళి. క్రైస్తవ్యంలో కూడా ఈ మొక్కుబళ్ళు ఉండేవి. పౌలు కూడా కొన్ని విషయాల్లో దేవునికి మొక్కుకున్నాడు. కానీ మొక్కుబళ్ళు చేసుకోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మొక్కుకోవద్దు, నువ్వు మాట ఇవ్వద్దు, ఇలా చేస్తాను ప్రభు అని దేవుని ముందు ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకంటే అలా చేయడం దేవుని దృష్టికి ఆమోదయోగ్యం కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. సత్యవంతుడుగా ఉండాలి. ఒట్టు పెట్టుకోవడం లేక ప్రమాణం చేయటం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకు ఒట్టు పెట్టుకునేవారంటే, మీరు నిర్గమకాండం 22:10-12 చూసినప్పుడు తమ నిజాయితీని రుజువుపరచుకోవడానికి, నేను అబద్ధమాటం లేదు, నేను చెప్పేది కరెక్ట్, మీరు నన్ను నమ్మొచ్చు అని చెప్పడానికి, తమ నిజాయితీని రుజువుపరచుకోవడానికి ఒట్టు పెట్టుకునేవారు. అలాగే లేవీకాండం 5:1 చూస్తే, మేము చూసాము, నిజమండి, నమ్మండి, మేము చూసాము, ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఒట్టు పెట్టుకునేవారు. అంటే తమ సాక్ష్యం సత్యమని చెప్పడానికి, తమ నిజాయితీని నిరూపించడానికి ఒట్టు పెట్టుకోవడం అనేది యూదులలో ఒక ప్రక్రియగా కొనసాగుతూ వచ్చింది. కొన్నిసార్లు కొంతమంది తెలివిగా ఏం చేసేవారంటే బయలుదేవత పేరును ఒట్టు పెట్టుకునేవారు. అందుకే ఇర్మియా గ్రంథం 5:7 ఇర్మియా గ్రంథం 12:16 బయలుదేవత పేరు కానీ ఇతర దేవతల పేర్లు కానీ మీరు ఒట్టు పెట్టుకోవద్దు అంటున్నాడు. అసలు మీరు ఒట్టు పెట్టుకోకూడదు. మరి ఒట్టు పెట్టుకోకూడదంటే ఒట్టు పెట్టుకోమని ఎవరు చెప్పారంటే బైబిల్లో దేవుడే చెప్పాడు. మీకు ఇంతకుముందే లేవికాండం 19:12 నేను చెప్పాను, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామమును అవమానపరచకూడదు, నేను యెహోవాను. ద్వితీయోపదేశకాండం 23:23 నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకుని నీ దేవుడిని యెహోవాకు మొక్కుకొని ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణం అర్పించాలి. మొక్కుకోవాలి అనేటువంటి మాట, లేక దేవుడి ముందు నువ్వు మాట ఇవ్వాలి అనేటువంటి మాట దేవుడే తెలియచేశాడు. ఒకవేళ మీరు ఖచ్చితంగా మీ నిజాయితీ నిరూపించుకోవాల్సి వస్తే, ఖచ్చితంగా మీరు ఒక మాట నిలబెట్టుకుంటున్నామని రూఢిపరచుకోవాల్సి వస్తే, మీ అమ్మ పేరునో మీ నాన్న పేరునో మరొక ప్రదేశం పేరునో ఇంకో దేవత పేరునో కాదు, నా పేరునే ఒట్టెట్టుకోండి అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు మనకు చట్టసభలు ఉన్నట్టు, లేకపోతే ఇప్పుడు మనకి న్యాయస్థానాలు ఉన్నట్టు అక్కడ కూడా న్యాయస్థానాలు ఉండేవి. సన్హెడ్రియన్ అనేవారు. అక్కడ ఇద్దరు మధ్యన ఏదైనా ఒప్పందం జరుగుతూ ఉంటే, లేక కొన్ని విషయాల్లో నిజం నిర్ధారణ చేయాలి అంటే ఆ చట్టసభలకు వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ న్యాయాధిపతి మధ్యలో నిలబడి ఆ ఒట్టు వేయించేవాడు, లేక ఇచ్చిన మాట ప్రకారం అతను కట్టుబడి ఉన్నాడో లేదో రుజువు చేసేవాడు. ఏదైనా తేడా వస్తే అక్కడే ఆ చట్ట ప్రకారంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టేవాడు. కాబట్టి న్యాయాధిపతి సమక్షంలోనే ఇవి జరిగేవి. ఖచ్చితంగా ఇదిగో నా భూమి నేను నీకు ఇస్తున్నాను, నువ్వు కొన్నాళ్ళు పండించుకో, ఈ విషయంలో నా మాటకు తిరుగులేదు, నేను ఒట్టేసి చెప్తున్నాను లేక ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు అనుకోండి. రేపు రొద్దున ఆ పొలం నాదని మళ్ళీ గొడవకు వచ్చాడు అనుకోండి, మధ్యలో రుజువేది? అంటాడు అన్నాడండి కానీ ఇప్పుడు మాట తప్పాడండి అంటే రుజువేది? ఆ రుజువేదో మనుషులు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు, సామాన్యులు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే ఇవన్నీ ఇటువంటి వ్యవహారాలన్నీ న్యాయాధిపతుల ముందు చేసేవారు, న్యాయస్థానాల్లో చేసేవారు. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో ప్రమాణములు అనేవి న్యాయాధిపతుల ముందు చేయబడేవి. న్యాయాధిపతి ఇరుపక్షముల మధ్య ఇటువంటి ప్రమాణాలు చేయించేవారు. ఇదే విధానములో కయప అనేటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుని నిలబెట్టి ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని, ఆయన్ని మరణశిక్షకు పంపించాలని తీర్పు తీరుస్తున్నాడు. ఒక రాత్రంతా ఆయన మీద విచారణ చేశారు, కానీ ఏం చేయలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒక మాటని ఇరుకులో పెట్టొచ్చని
ప్రధాన యాజకుడు వెళ్ళి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడివేనా? ఒట్టేసి చెప్పు, నువ్వు దేవుడి కుమారుడివేనా అంటే, దేవుడి కుమారుడే ఆయన, అక్కడ అబద్ధం ఆడలేడు ఆయన. అందుకే అన్నాడు, నువ్వన్నట్టే అన్నాడు. అంటే యేసుప్రభు వాళ్ళందరి ముందు ఒక విషయం ప్రమాణం చేస్తున్నాడు, నేను దేవుని కుమారుడినే, నేను సింహాసనానికి ఎత్తబడ్డం, నేను మహిమతో కూర్చోవడం, ఇవన్నీ మీరు చూస్తారు. సో యేసుక్రీస్తు ప్రభు వారితో ఆ కయప ఒట్టు పెట్టించినట్టుగానే చాలాసార్లు న్యాయ సభలలో ఇటువంటి విధానాలు ఉంటుండేవి. కాబట్టి ఈ ఒట్టు పెట్టుకోవడం అనేది గంభీరమైన ధృవీకరణతో కూడినటువంటి ఒప్పందం, దేవుడు ముందు చేస్తున్నటువంటి విన్నపంగా కనబడతా ఉంటుంది. యేసుప్రభు అన్నాడు, నీవన్నట్టే. వారు ఒట్టు పెట్టుకుని చెప్పమన్నారు. దానికి యేసుప్రభు వారు గంభీరమైన ధృవీకరణతో తానే మెస్సియానని ప్రమాణపూర్వకంగా తెలియజేశారు. కాబట్టి ఒట్టు పెట్టుకోవడం అనేది గంభీరమైన ధృవీకరణతో దేవుని ముందు చేయబడుతున్న విజ్ఞప్తిగా, ప్రజలందరి ముందు తాను సత్యమే చెబుతున్నానని రుజువు చేసుకోవడానికి, ఒకవేళ అబద్ధం చెప్తే అందుకు దేవుని తీర్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఇలా మాట్లాడుతుండేవారు. అందుకే హెబ్రీ పత్రిక 6:16 మనం చూస్తాం, ఈ ప్రమాణాలు చేసేవాళ్ళటండి, మనుషులు తమకంటే గొప్పవానితోడని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాదాంశములు పరిష్కారం చేయనది ప్రమాణమే. ఏ గొడవైనా జరుగుతుంది, ఈ గొడవ ఇంకెక్కడితో ఆపేవయ్యా, వాడు నీ జోలికి రాడు, నువ్వు వాడు జోలికి వెళ్ళకు, ఎక్కడితో ఈ గొడవ ఆపేయండి అంటే మరి మాటిస్తాడా? వాడు మాటిస్తాడంటే, నువ్వు మాటిస్తావా అంటే అక్కడ ప్రమాణం చేయాలి, అందరి ముందు ప్రమాణం చేయాలి. కాబట్టి ఏదైనా తేడా వస్తే, సార్ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను, పెద్దల ముందు తేడా వస్తే మీరు ఏ శిక్ష విధించినా నేను ఒప్పుకుంటాను అని చెప్పినట్టే. అలాగే దేవుని బిడ్డలు దేవుని ముందు ఇటువంటి నిర్ణయాలు చేయాలని దేవుడు ఏం చేశాడంటే, మీరు ఏ ప్రమాణం చేసినా నా పేరట చేయండి అన్నాడు. కానీ ఈ మనుషులు మంచివాళ్ళు కాదు కదా, అవసరం కొద్దీ మాట్లాడతారు. ఒక అమ్మాయిని వల్ల వేసుకోవాలనుకోండి, వీడు నీ కోసం నా ప్రాణమైన ఇస్తానంటాడు. ఇదే ఈ అమ్మాయిని అనుభవించిన తర్వాత వదిలేస్తాడు. కాబట్టి దేవుడి పేరట అన్నాడు అనుకోండి, తేడా వచ్చిందంటే దేవుడు చంపేస్తాడు. అందుకే పరిసయ్యుల శాస్త్రులు తెలివిగా ఒక విద్య మొదలు పెట్టారు. ఒరే దేవుడు తోడు, వదిలేద్దాంలే, దేవాలయము తోడు అను. దేవాలయం పేరున ఒట్టెట్టుకో, భూమి పేరున ఒట్టెట్టుకో, ఆకాశం పేరున ఒట్టెట్టుకో. అంటే ఆకాశం పేరన్నా, భూమి పేరన్నా, యెరూషలేం పేరన్నా పోయేదేమీ లేదు. దేవుడి పేరంటే తేడా వస్తే దేవుడు చంపేస్తాడని చాలా తెలివితేటలుగా ఇటువంటి పనులు చేస్తున్నారు. అందుకే యేసుప్రభు దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. అప్రమాణం అంటే ఏదో ఎవడి పేరునో చేయడం కాదు, ఆకాశము తోడని భూమి తోడని కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు పేరట ఏది చేసినా దేవుడి పేరట చేయాలి. నువ్వు దేవుడిని పక్కన పెడుతున్నావంటే ఏదో మోసం చేయాలన్న ఆలోచన ఉంది, జాగ్రత్త. అటువంటి ప్రమాణాలు చెల్లవు, అటువంటి ప్రమాణాలు చేయకూడదు. కాబట్టి ఎందుకు వచ్చిన ఈ గొడవ అంతా? మీరు నా బిడ్డలైతే, నా రాజ్య సభ్యులైతే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండండి. వాటికి మించి మీరుంటే మీరు సైతాన సంబంధాలు అన్నట్టే అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. దేవుని తీర్పు గురించి భయపడేవాడు తను చేస్తున్నటువంటి ప్రమాణం సరిగ్గా ఉన్నదో లేదో జాగ్రత్తగా ఆలోచించుకోవడానికి చాలా సంఘర్షణకు గురవుతాడనమాట. ఈ సంఘర్షణకు గురైన తర్వాత అతడు జాగ్రత్తగా ప్రమాణం చేస్తాడని దేవుడు అటువంటి ఆజ్ఞ జారీ చేశాడు, నా నామం పేరట చేయండి. ద్వితీయోపదేశకాండం 10:20 నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన్ను హత్తుకొని ఆయన నామాన్ని ప్రమాణం చేయాలి. నువ్వు ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే దేవుడి పేరటే పెట్టుకోవాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంది. మొట్టమొదటిగా నువ్వు దేవుడికి భయపడాలి, రెండవదిగా నువ్వు ఆయన సేవించాలి, మూడవదిగా నువ్వు ఆయన హత్తుకోవాలి. అప్పుడే ఆయన పేరట నువ్వు ప్రమాణం చేయడానికి సరిపోతావు. దేవుని పట్ల నీకు ప్రేమ లేదు, దేవుడు అంటే నీకు భయం లేదు, దేవుడికి నీకు సంబంధం లేదు. అటువంటిప్పుడు దేవుడి పేరును వాడితే ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వాన్ని ఆయన నిరపరాధిగా ఎంచాడు. అందుకే 15వ కీర్తన 4వ వచనములో, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. కాబట్టి దేవుని కొరకు ఏదైనా నిర్ణయం చేస్తున్నారంటే జాగ్రత్త. మాట తప్పడం దేవునికి నచ్చదు. నువ్వు మాట తప్పేవాడువైతే ఆయన బిడ్డగా ఉండడానికి నీకు అర్హత లేదు. 24వ కీర్తన 4వ వచనం, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. దేవుడికి ఎటువంటి వాళ్ళు ఇష్టం? కపటముగా జీవించే వాళ్ళు కాదు. ఆదివారం ఒక మాట, సోమవారం ఒకలా కాదు. బాప్తిసం తీసుకునేటప్పుడు ఒక మాట, ఆ తర్వాత ఒకటి కాదు. కాబట్టి దేవుడు తనకు భయపడితే, తన మాటకు విలువిస్తే ప్రతి ఒక్కడు చాలా జాగ్రత్తగానే ఇచ్చిన మాట ప్రకారం బ్రతకాలను కోరుతున్నాడు. ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నావా? మళ్ళీ పాపంలోకి ఎందుకు వెళ్తావు? యేసు ప్రభు వెనక రావాలని ముందుకు వచ్చావా? మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం ఎందుకు? లోతు భార్య వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. నువ్వు వెనక్కి తిరగాలనుకుంటే ఆయన వెనక రావడం మానే. ప్రమాణాలు చేసేవాళ్ళు దేవుడి బిడ్డలైతే
దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, తేడా వస్తాడు, దేవుడు ఊరుకోడని జాగ్రత్తగా ఆలోచించి తీర్మానాలు చేయాలి. దేవుడు భయం లేనివాడైతే అలా చేయడు. ఎందుకంటే వాడికి దేవుడు ఉన్నాడని, నేను సరిగ్గా మాట నిలబెట్టుకుంటే నాకు దీవెనలు ఇస్తాడు, నేను మాట నిలబెట్టుకోపోతే నాకు దేవుడు శాపం ఇస్తాడు అనే భయము గౌరవం కూడా ఉండదు కనుక వాడి ప్రమాణాల్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుని బిడ్డలను చెప్పుకునే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట తప్పినట్టుగా దేవుడు మాట తప్పి నీ పరిస్థితి ఏంటి? నువ్వు మాట తప్పినట్టుగా దేవుడు మాట తప్పితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఆయన బిడ్డలను చెప్పావు, కానీ ఆయన కొరకు బ్రతకకుండా సైతాను కోసం బతుకుతున్నావు. కాబట్టి నీకు అవసరమైనప్పుడు దేవుడా అంటే నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. అప్పుడు ఎంత దారుణంగా ఉంటుందండి మన పరిస్థితి. నిజంగా కొన్ని సందర్భాలలో మనకెవరు తోడు లేనప్పుడు, అన్నీ మనకు వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు నాకు దేవుడు సాయం చేస్తాడని ఒకే ఒక్క ఆశ. అందుకే ఆ టైంలో నాకు ఫోన్లు చేస్తారు, అన్న ఎలాగైనా ప్రార్థన చేయండి అన్న, మాకు దేవుడు తప్ప ఇంకో దిక్కు లేదన్నా. దేవుడు మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నావు, దేవుడు వాగ్దానాలు నెరవేర్చాలని కోరుతున్నావు, దేవుడు నీ పట్ల నమ్మకం ఉండాలని కోరుతున్నావు. బయటికి వెళ్తుంటే నేను కాపాడాలి, పడుకున్నప్పుడు నీకు మంచి కళలు ఇవ్వాలి, నువ్వు ఏదైనా తింటున్నా నీకు అనారోగ్యం రాకుండా చేయాలి, నీ బిడ్డలకు మంచి సంబంధాలు కావాలి, నీకు ఎప్పుడు ఆరోగ్యం కావాలి. అన్ని విషయాల్లో దేవుడు నీ పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. కానీ నువ్వు మాత్రం మోసం చేస్తూ ఉంటావు. ఎలా చెల్లుతుంది చెప్పండి? కాబట్టి ఈ రోజున ఈ మాట మనకు ఒక హెచ్చరికగా ఉండాలి, అప్రమాణము చేయక. అయితే దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయం చేసుకున్నామా? యేసుప్రభుని అంగీకరించామా? యేసుప్రభు చేతిలో చేయేసి మాటిచ్చామా? ఆయన వెనకాల వస్తున్నామా? మళ్ళీ వెనక్కి తిరగడం ఏంటి? దేవుడు అబ్రహాముకు మాటిచ్చాడు, ఆ మాట ప్రకారంగానే అతను ఆశీర్వదించాడు. హెబ్రీ పత్రిక 6:13-14 దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతను, నిశ్చయముగా నేను విస్తరింపచేతునని చెప్పాను. కాబట్టి దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగానే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చాడు. అబ్రహాము సంతానం ద్వారా దేవుడు రాజులను పుట్టించాడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నప్పుడు ఇశ్రాయేలు కోసం దిగివచ్చి ఇశ్రాయేలును ఆ ఇనుప కొలుములో నుంచి విడిపించాడు. ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో కూడా దేవుడు నమ్మదగిన వాడిగానే ఉన్నాడు. అందుకే మలాకి 3:6 అంటాడు, నేను మార్పు లేని వాడను గనుక మీరు లయము కాలేదు. మీరు మాటలు మార్చుతున్నట్టుగా నేను మాటలు మార్చుంటే మీరు ఈ పాటిగా నాశనం అయిపోయి ఉండేవారు. ఒట్టు పెట్టుకోవడం అనేది నూతన నిబంధనలో నిషేధించబడింది. మత్తయి సువార్త 5:34 అంటున్నాడు, మీరు అసలు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. 5:35 అంటున్నాడు, అసలు దేనితోడని కూడా ఒట్టు పెట్టుకోవద్దు. యాకోబు పత్రిక 5:12 అంటున్నాడు, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని లేక మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. క్రైస్తవులు మాట మీద నిలబడే వ్యక్తులుగా ఉండాలి. మాట తప్పేవాళ్ళుగా కాదు, మాట నిలబెట్టుకునే వాళ్ళగా ఉండాలి. అంతకు మించి ఉంటే నువ్వు సైతాన్ని సంబంధం అని అర్థం. అంటే ఆలోచన లేకుండా తొందరపాటుతో కుట్రపూరితంగా యూదులు చేస్తున్నట్లుగా ప్రమాణములు చేయడం దేవుడు ఆమోదించడు. ప్రమాణములు చేయడమే తప్పైతే ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా పౌలు కొన్ని ప్రమాణాలు చేస్తున్నాడు కదా అని మనం చెప్పాల్సి వస్తుంది. పౌలు కూడా రోమపత్రిక 1:10 మీ కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను, ఇది ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను అంటాడు. గలతీ పత్రిక 1:20 తన జీవితంలో జరిగినటువంటి మార్పులను గురించి నేను చెప్పింది కరెక్టే, నేను అబద్ధం ఆడటం లేదు, దేవుడే నాకు సాక్షి, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నాడు. అలాగే 2 కొరింథీ 1:23 కూడా తన ప్రయాణం గురించి కూడా ప్రమాణపూర్వకంగా మాట్లాడతాడు. ఏ మాట ఇచ్చినా ఎందుకు వచ్చిందిలేండి, మళ్ళీ దేవుడు పట్టుకుంటాడు అని ఎవరికి మాట ఇవ్వకుండా, దేనికి మాట ఇవ్వకుండా బ్రతకడం సాధ్యం అవుద్దా మనకి? ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, అక్కడ సంతకం పెట్టినప్పుడు మాట ఇచ్చావు, సార్ నేను ఖచ్చితంగా డ్యూటీ చేస్తాను అంటే, సరే నేను ఉద్యోగస్తునిగా ఉంచుకుంటాను అని వాడు నీకు ప్రమాణం చేశాడు. నువ్వు ప్రమాణం చేయకుండా కాలేజీలో సీటు కూడా ఎవరు, నువ్వు ప్రమాణం చేయకుండా ఏ ఉద్యోగంలో నేను ఉంచుకోరు. అరే రేపు పొద్దున్న పనికొస్తావంటే వస్తానండి అంటే ఆ నీ గురించి ఎదురు చూస్తాడు. నువ్వు వస్తానని చెప్పి ఎగ్గొట్టివాడు అయితే నిన్ను ఇంకెప్పుడు పనికి పిలవడు. మాట ఇవ్వకుండా ఈ ప్రపంచంలో ఒక్క పని కూడా జరగదు. పిల్లల చదువులు మొదలుకొని పెద్దవాళ్ళమైన మన జీవితం వరకు అనుదినం అనుక్షణం ఎక్కడో అక్కడ మనం మాటిస్తూనే ఉంటాం. క్రైస్తవులు ఏ విషయాల్లో కూడా మాట తప్పకూడదు. మన దేవుడు నిజాయితీపరుడు, నువ్వు కూడా నిజాయితీగానే ఉండాలి. నువ్వు నిజాయితీ తప్పి బ్రతుకుతున్నావంటే, నీతిహీనుడుగా బతుకుతున్నావంటే నువ్వు సైతాను సంబంధివి, నువ్వు నరకానికి పోతావు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. అందుచేత ఒక వ్యక్తి ప్రమాణం చేస్తున్నాడు అని అంటే అతడు చాలా గంభీరంగా చట్టపరమైన పరిధిలో చేయాల్సినటువంటి అవసరం ఉంది.
దాన్ని చాలాసార్లు అనవసరంగా అసందర్భంగా వాళ్ళు ప్రమాణాలు చేయటం యేసుప్రభు వారు ఇక్కడ గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సాధ్యమైన ప్రతిసారి దేవుని పట్ల మనకున్న గౌరవ భావాన్ని తెలియచేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థనలోకి వచ్చాం, ప్రభా, అవును ప్రభా, నువ్వు నాతో మాట్లాడావు, నేను నీ కొరకు ఇలా బ్రతకాలనుకుంటున్నానని దేవుడికి చెప్పాలి. లేకపోతే నువ్వు వచ్చి వినడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆరాధన చేస్తున్నావు, అవును ప్రభా, నీ ప్రేమ నాకు అర్థమైంది కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నీ కొరకు ఇలా జీవిస్తున్నాను, ఇలా జీవించాలనుకుంటున్నానని మనం అనాలి. లేకపోతే నీ ఆరాధనకు అర్థమేముంది? తీర్మానాలు చేయడం, మాట ఇవ్వడం నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. అది లేకుండా బ్రతికేద్దామంటే ఎలా సాధ్యం అవుతుంది? కానీ దాన్ని అతిక్రమించడం దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపం. మాట ఇచ్చి తప్పితే పాపం అంటున్నారు, మాట ఇవ్వకుండా ఉంటే కుదరదు అంటున్నారు. ఇది ఎక్కడ ఇరకాటం అండి బాబు అని అనకండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఏదైనా ఒక తీర్మానం చేస్తే నేను చెప్పింది అబద్ధం కాదు, నేను చెప్పేది నిజం అని చెప్పడానికి దేవుడిని అడ్డం పెట్టేవారు. రూతు 1:17 ఆవిడ ఏమంటదంటే, నేను చెప్పింది గనక చేయకపోతే దేవుడు నాకు కీడు కలుగు చేయను గాక. అబ్బో, భలే ఉందండి ఈ మాట. నేను అంటున్నాను ఈ మాట, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నేను నీతోటే ఉంటాను, నీతోటే వస్తాను, అందులో ఏమాత్రం తేడా వచ్చినా దేవుడు నాకు కీడు చేయను గాక. ఇదొక రకమైనటువంటి ఒట్టు. అలాగే 1 సమూయేలు 3:17 కూడా ఇటువంటి ఒట్టే పెట్టుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 8:20 యెహోవా జీవముతోడు, దేవుడి మీద ఒట్టు అన్నారు. రోమపత్రిక 9:2 నేను అబద్ధం ఆడటం లేదు అని పౌలు ఒట్టు పెట్టుకుంటున్నాడు. 1 తిమోతి పత్రిక 2:7 నేను సత్యమే చెప్తున్నాను అని పౌలు ఈ పదం ద్వారా తను ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:8 పౌలు భక్తుడు దేవుడే నాకు సాక్షి అని ఒట్టు పెట్టుకుంటున్నాడు. పాత నిబంధనలో తొడల కింద చేతులు పెట్టు, కొన్నిసార్లు పరలోకం వైపు చేతులు ఎత్తి ఒట్లు వేయించుకునేవారు. ఏదైనా మాట ఇవ్వకుండా భక్తి కొనసాగదు, కుటుంబ జీవితం కొనసాగదు, సమాజ జీవితం కొనసాగదు, ఏ రకమైనటువంటి పనులు కొనసాగదు. జీవితంలో నిత్యము మాట ఇవ్వటం, తీర్మానాలు చేయడం నిత్య ప్రక్రియ. కానీ ఇందులో దేవుడు మన నుంచి యథార్థత కోరుతున్నాడు. మాట ఇవ్వకముందు 100 సార్లు ఆలోచించుకో, ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట తప్పద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని అన్నారు. అప్రమాణాలు చేయకండి, మాట ఇచ్చి తప్పేటట్టుగా ఒట్లు పెట్టుకోకండి. అది దేవుడికి ఏమాత్రం నచ్చదు. మీరు నిజంగా దేవుని బిడ్డలైతే మీ మాట మీద నిలబడడం నేర్చుకోండి. 18వ కీర్తన 25వ చరణం, దయగల వారి ఎడల నువ్వు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు, సద్భావం గల వారి ఎడల నువ్వు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. మూర్ఖుల ఎడల దేవుడు వికటముగా ఉంటాడు. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు యథార్థవంతుడు, ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు నిన్ను మోసం చేయలేదు గనక నువ్వు ఇంకా క్షేమంగా ఉండగలిగావు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడం లేదు గనక నువ్వు మళ్ళీ ఆయన పాదాల చెంతకు రాగలిగావు. కానీ నువ్వు మాట నిలబెట్టుకుంటున్నావా? నువ్వు ఆయన గొర్రెగా ఉంటే ఖచ్చితంగా ఆయన నీ కాపరిగా ఉంటాడు. నువ్వు ఆయన రాజ్య సభ్యురాలుగా ఉండగలిగితే దేవుడు నీ రాజుగా ఉంటాడు. నువ్వు ఆయన యాజమాన్యం కింద ఉండడానికి ఇష్టపడితే దేవుడు నీకు యజమానిగా ఉంటాడు. నువ్వు ఆయన బిడ్డగా ఉండడానికి ఇష్టపడితే ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. తమ్ముడు చెల్లి, దేవుని ముందు ఎటువంటి తీర్మానాలు చేస్తున్నారు? అప్పుడొక మాట, అప్పుడొక మాట, గడికి ఒక రకమైన మాట, గడికి ఒక రకమైన జీవితం, మోసం చేసే మాటలు, కుట్రపూరితమైన మాటలు, గడికి ఒక రకంగా మారిపోయేటువంటి నిలకడలేని మాటలు దేవుడు ఆమోదించాడు. నువ్వు ఆయన బిడ్డగా బ్రతకదలిస్తే, నిజంగా నాకు ఆయన దేవుడుగా ఉండాలి, నాకు ఆయన సంరక్షణ కావాలి, ఆయన నాకు రాజుగా ఉండాలి, ఆయన కాపుదల కావాలి, ఆయన నా తండ్రిగా ఉండాలి, నన్ను ఆదరించాలి, ఆయన కాపరిగా ఉండాలి, నాకు సేద తీర్చాలి అని కోరుకుంటే, ఒకసారి ఆయన కొరకు ముందుకొచ్చి వెనక్కు చూచేటువంటి వ్యక్తిగా కాదు, లోతు భార్యలా కాదు, ప్రభు కొరకు పటిష్టమైనటువంటి భక్తునిగా ఉండడానికి నిర్ణయం చేసుకుంటే మీ హృదయాలు దేవునికి అప్పగించుకోండి.